అమ్మ నమస్తే అమ్మా. నమస్కారం తల్లి. ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? ప్రొద్దుటూరు నుంచి వచ్చినమ్మా. నేను ప్రొద్దుటూరు నుంచి వచ్చిన మురుడి నాయకుని కలిసిపోదామని. రెండోది పవన్ కళ్యాణ్ వస్తాడంట కదా, దీనికి అట్లే చూసిపోదామని వచ్చిన నాన్న. అట్లే మా పాప ఇక్కలాంగురాలన్నమాట, కాళ్ళు చేతులు నోరు లేదు, మంచంలో ఉంది. ఆ పాపని గురించి మాట్లాడిపోదామని వచ్చిన. సార్ రాకున్నా కూడా ఒకసారి బాబుని చూసి వాళ్ళ బాధ ఎందుకు చూసి వాళ్ళని ఓదార్చి పోదామని వచ్చిన నాయన. అంతే, ఇంకేం లేదు నాకు. అది పొద్దున్న ఎన్ని గంటలకు బయలుదేరినా? పొద్దున్న చీకట్ల 4 గంటలకు వచ్చినాము. 4 గంటలకు లగ్జర్ బస్సులో వచ్చిన ప్రొద్దుటూరుది. మన బెంగళూరు పోయే బస్సు ఇక్కడ గోరెంట్లో దిగి, గోరెంట్ల కానించి ఇట్లా ఆటో ఎక్కి, ఆడ బస్సు ఆడ దించితే మళ్ళా ఆనించి ఇడికి ఆటో ఎక్కి వచ్చిన. చూసిండ్రు కదుల్లా, మనిషి లేకపోయినా వాళ్ళు చేసిన మంచి ఎప్పటికీ బ్రతికే ఉంటది. మనం ఈ జీవితం ఎప్పుడు అయిపోతుందో తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు, కానీ మనం చేసిన మంచి ఎప్పటికైనా ఇగో ఇలాంటి వాళ్ళ నోట్లలో తప్పకుండా బ్రతికుంటుంది. ఈ రోజు మురళీ నాయక్ తమ్ముడు లేకపోయినా కూడా ప్రొద్దుటూరు నుంచి పొద్దున 4 గంటలకు లేచి అమ్మ ఈ వయసులో ఒక్కటి ప్రయాణం చేసుకుంటే, ఈ రోజు మురళీ నాయక్ లేడు కానీ వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితి ఎట్లుంది ఒకసారి చూసి వెళ్దామని ఇంత దూరం వచ్చింది. నిజంగా కదా, మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి, ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు చేయొద్దు. వాళ్ళు చేసిన మంచి మనల్ని బ్రతికిస్తుంది. చాలా చాలా సంతోషం అమ్మా. శ్రీరామరక్ష.